చాలామంది కపుల్స్ ఫర్టిలిటీ ట్రీట్మెంట్ తీసుకోవడం డిలే చేస్తూ ఉంటారు. సో ఫర్టిలిటీ ట్రీట్మెంట్ ఎప్పుడు స్టార్ట్ చేయాలి, డిలే చేస్తే ఏమవుతుంది అనేది ఈ వీడియోలో తెలుసుకుందాము. హలో ఆల్, దిస్ ఇస్ డాక్టర్ క్రాంతి, ఫర్టిలిటీ కన్సల్టెంట్ ఎట్ హెగ్డే హాస్పిటల్స్, హైదరాబాద్. మీ ఏజ్ కనుక లెస్ దాన్ 35 years అయితే 1 year పాటు న్యాచురల్గా ట్రై చేయండి. అండ్ మీ ఏజ్ కనుక గ్రేటర్ దాన్ 35 years అయితే 6 months వరకు న్యాచురల్గా ట్రై చేయొచ్చు. ఒకవేళ మీ ఏజ్ గ్రేటర్ దాన్ 40 years ఉంటే మాత్రం ఇమీడియట్గా ఫర్టిలిటీ ఎక్స్పర్ట్ని కలవండి అండ్ ట్రీట్మెంట్ స్టార్ట్ చేసుకోండి. ఒకవేళ ఎగ్జిస్టింగ్ హెల్త్ కండిషన్స్ ఏమైనా ఉంటే లైక్ PCOD కానీ, ఎండోమెట్రియోసిస్ కానీ, ఇర్రెగ్యులర్ పీరియడ్స్ కానీ, లేదా రికరెంట్గా మిస్క్యారేజెస్ అవుతూ ఉన్న, ట్యూబల్ బ్లాక్స్ ఉన్న, ముందుగా పెల్విక్ సర్జరీస్ ఎప్పుడైనా అయి ఉంటే, లేదా లో స్పర్మ్ కౌంట్ ఉంటే మీరందరూ కొంచెం ఎర్లీగా ట్రీట్మెంట్ స్టార్ట్ చేస్తే మంచిది. డిలే చేస్తే ఏమవుతుందంటే ఎగ్ నంబర్ అనేది తగ్గుతుంది, దాంతోపాటు ఎగ్ క్వాలిటీ కూడా తక్కువైపోతుంది. అండ్ క్రోమోజోమల్ అబ్నార్మాలిటీస్ అనేవి ఎక్కువ ఏజ్ ఉన్న వాళ్ళలో మనం చూస్తూ ఉంటాము. సో దాంతో ఏమవుతుందంటే రిపీటెడ్గా మిస్క్యారేజెస్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. అండ్ ఎగ్జిస్టింగ్ హెల్త్ కండిషన్స్ ఏవైతే ఉంటాయో అవి పెరుగుతూ ఉంటాయి. దాంతోపాటు ఎమోషనల్ బర్డెన్ లైక్ యాంగ్జైటీ, స్ట్రెస్, డిప్రెషన్ ఎక్కువ అవుతాయి. దాంతోపాటు ఫైనాన్షియల్ బర్డెన్, కొన్నిసార్లు చిన్న ట్రీట్మెంట్స్కి సక్సెస్ అవ్వకపోవచ్చు. సో అడ్వాన్స్ ట్రీట్మెంట్స్కి వెళ్ళాల్సిన పరిస్థితి వస్తుంది. సో ఇన్ఫర్టిలిటీ ఉన్న వాళ్ళు ఎప్పుడైనా కానీ ఎర్లీ ట్రీట్మెంట్ గివ్స్ ద బెస్ట్ రిజల్ట్స్. థ్యాంక్ యూ.